నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కాలం మారుతుంది, తిథులు మారుతాయి. దీనివల్లే మనిషి జీవితం గ్రహగతులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. మనిషి పుట్టిన క్షణానికే నిర్ణయించబడే జాతక చక్రం మన జీవిత పదాన్ని సూచించే దిక్సూచి లాంటిది. ఆ జాతకంలో గ్రహాల సంచారం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన విషయమే. మరి ఈ మార్చి నెలలో ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది వివరించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వివరించండి. మిథున రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంటుంది? మిథున రాశి సామాన్యంగా మిథున రాశి ఒక రకమైన నిశ్చయమైనటువంటి ధోరణి లేకుండా మార్పులు చెందేటువంటి స్వభావం కలిగినదే ఉంటుంది. ఆ కారణంగా వ్యక్తి సమయానికి అనుకూలంగా మారుతూ ఉంటాడు. అలా మార్పు అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మేలు చేసేదిగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఏంటంటే, ఇతరులు సహకరిస్తానన్నా సరే వద్దు అని సహాయాన్ని నిరాకరించేటువంటి మానసిక స్థితి ఇబ్బందిని కలిగిస్తుంటుంది. ఆ కారణంగా ఇతరులు అడగకుండా చేసేటువంటి సహాయాన్ని స్వీకరించడమే ఉత్తమం. దాన్ని అలా తీసుకోవాలి. ఎందుకంటే అలా సహకారం తీసుకోవడం వల్ల మనకైనా తక్కువదనం వచ్చేస్తుందేమో అనే భ్రాంతిని విడిచిపెట్టాలి. ఎందుకంటే అవతల వ్యక్తి సహకరించడానికి పూనుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని అలా మిగిల్చేయకూడదు. అది కాక సంతృప్తి అనేటువంటి స్థానంలో బలం చాలా తక్కువగా కనిపిస్తుంది. దానివలన అసంతృప్తితో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటాడంటే కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఆ కొత్త ఆలోచనలు చేయడం ద్వారా వ్యక్తికి ఏమవుతుంది, అన్నిట్లోనూ మళ్ళీ కొత్త అవుతుంది, అనుభవం తక్కువైపోతుంది. అది ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. తండ్రి మొదలైనటువంటి వారికి, తండ్రి కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా తండ్రి స్థాయి వాళ్ళు అనమాట, ఆ స్థాయి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కనిపిస్తుంది. ఆ ఇబ్బందిని మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అధిగమించడం కోసం వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటిది బాగా ఉపకరిస్తుంది. ఇక విద్యార్థులకు వచ్చేటప్పటికి వాళ్ళు వైవిధ్యం కోసం ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి వైవిధ్యమందు దృష్టి పెట్టకూడదు. ఆ చిన్న వయసులో ఎలా ఉండాలి అంటే, మనం చదివిందే చదువుతాం, అంతే తప్ప ఓసారి ఓ పుస్తకం, ఇంకోసారి ఇంకో పుస్తకం, ఇంకోసారి ఇంకో నవల, ఇంకోసారి పేపర్ చదవడం, ఇలాగా వైవిధ్యం కోసం ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఏకాగ్రత లోపిస్తుంది. మనకు ఏ విషయము పూర్తిగా అవగతం కావలసిన అవసరం ఉందో దాని మీద కేంద్రీకరించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ కేంద్రీకరణ అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, చదివే వాళ్ళ తోడున్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళతో పాటు చదవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే శాస్త్రంలో కూడా ఏమంటారంటే, ఏకస్తపః ద్విరధ్యాయి, అంటే తపస్సు చేసేటప్పుడు ఒంటరిగా చేయాలట, ఎవరు ఉండకూడదు. ఉంటే వాడు ఏదో కదుపుతూ ఉంటాడు, ఏదో ప్రశ్నిస్తూ ఉంటాడు. ద్విరధ్యాయి, చదివేటప్పుడు మాత్రం ఇద్దరు చదవాలి. ఇద్దరు చదివితే ఏమవుతుంది అంటే, అవతల వ్యక్తి సందేహం కలిగినప్పుడు ఈ వ్యక్తిని అడగడం, ఈ వ్యక్తికి సందేహం కలిగితే అవతల వ్యక్తిని అడగడం అవకాశం లభిస్తుంది. ఆ అవకాశం లభించడం వలన ఆసక్తి పెరుగుతుంది. అందుకని అలా ఎవరినైనా చేసుకోవడం వలన ఈ వైవిధ్యం వలన వచ్చేటువంటి ఇబ్బందిని వాళ్ళు అధిగమించగలుగుతారు. అతి ముఖ్యంగా వృత్తి విషయంలో కూడా స్వార్థం ఒకవైపు, ఇతరులకు ఉపకరించేటువంటి ఆదర్శం ఒకవైపు ఘర్షణ పడుతుంటాయి మానసికంగా. అంటే ఒకసారి ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తుంటుంది, ఇంకొకసారి మనకేంటి ప్రయోజనం అనిపిస్తుంటుంది. ఇక్కడ ఆ రెండు వదిలేసి కర్తవ్యంగా చేయాల్సిన దాన్ని ధర్మబద్ధంగా ఆచరణలో పెట్టాలి. అప్పుడు మాత్రమే వృత్తిలో గౌరవం అనేటువంటిది మిగులుతుంది. లేని పక్షంలో పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఎందుకని ఒక ఆదర్శం కూడా
అంటే ఎదుటి వ్యక్తికి ఉపకారం చేయాలనేటువంటి తపన కూడా వ్యక్తిని పొరపాట్లు చేసేట్లాగా ప్రేరేపిస్తుంటుంది. అందువలన తన ప్రయోజనం కోసం ఇతరులకు ఉపకారం చేద్దాం అనుకున్నా ఇబ్బంది ఎదురవుతుంది. ఆదర్శం కోసం ఎదుటివాడికి మేలు చేసేద్దాం రూల్స్ని అతిక్రమించి అనే స్థితిలో చేసినా కూడా నష్టాన్నే కలిగేస్తుంది. ఆ కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సూత్రములకు వ్యతిరేకం కాకుండా, రూల్స్కి వ్యతిరేకం కాకుండా వ్యక్తి సహకరించవచ్చు. అలా చేసినట్లయితే గౌరవం పెరుగుతుంది. देख रहा है बिनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। ముఖ్యంగా ఈ రాశి వాళ్ళల్లో ఉండే లక్షణాల్లో అసంతృప్తి, తాను చెప్పిన దానికి, తాను ఆలోచించిన దానికి తానే వ్యతిరేకంగా కూడా ఆలోచన చేయడం అనేవే ఎక్కువ కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఈ రకమైనటువంటి భావనల వల్ల. మరి ఏం చేయాలి అంటే, మనకు మిత్రులలో స్వార్థరహితంగా న్యాయబద్ధంగా సలహాలు చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళని ఎంచి పట్టుకోవాలి. పట్టుకుని మనం సమస్యను వాళ్ళ ముందు ఉంచినట్లయితే నిష్పాక్షికంగా వాళ్ళు కనుక సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళనే ఎంచుకోవాలన్నమాట. మనం ఎంచుకునేవి కూడా సలహా కూడా ఎవరిని అడగాలి అంటే, ఎవరైతే మన హితవును నిజంగా కోరుతారో వాళ్ళనే అడగాలి. సామాన్యంగా మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వ్యక్తి మన యొక్క భావనను ఖండిస్తాడు, మన దానికి సపోర్ట్ ఇవ్వడు అనేటువంటి భావన కలిగేటప్పటికి వాడిని అడగడం మానేస్తుంటారు. నువ్వు చెప్పినదే అవతల వ్యక్తి అంగీకరించే పక్షంలో ఎవరితోనో చెప్పడం ఎందుకు? అద్దం కేసు చూసి చెప్పుకో, అద్దం కేసు చూసి నిర్ణయం తీసుకో. అంతే తప్ప నీకు మేలు కోరిన పక్షంలో నిన్ను వ్యతిరేకించేటువంటి వారిని కూడా గౌరవించాలి, వాళ్ళని ఎక్కువ గౌరవించాలి. ఎందుకంటే మనకి వాళ్ళ ఆలోచనల వల్ల మనకి మేలు జరుగుతుంది కాబట్టి. అటువంటి భావాన్ని కనుక మనం పెంచుకున్నట్లయితే అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ కారణంగా మనం ఏమి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఇతరుల సహాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే వాళ్ళ వాళ్ళు సహకరించడానికి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే. అదేవిధంగా తన యొక్క పెద్దలు అంటే అనుభవం గలవారు, వాళ్ళు తనను గౌరవించకపోయినా తన మేలు కోరుతున్నారనే విషయాన్ని గుర్తించాలి. వాళ్ళ సలహాను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏమిటంటే, ఉదాహరణకి వాలి, వినేవాడు వాలి అని ఒక చిన్న సూత్రం. ఏమిటది అంటే, నాకు తోచింది నేను చెప్పేయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కంటే, ఎదుట వ్యక్తి చెబుతున్న దానిలో మనకు ఉపకరించే విషయం ఏమైనా ఉందా అని వినడానికి ప్రయత్నం చేసినట్లయితే చెప్పేవాళ్ళు చాలామంది వస్తారు. దాన్ని వాళ్ళు చెప్పినట్టుగా చేసేయమని కాదు, కానీ దాంట్లో నుంచి ఒక కొత్త ఆలోచన వస్తుంది, కొత్త సలహా వస్తుంది, కొత్త ప్రయోజనం సిద్ధిస్తుంది కొంచెం ఆలోచించుకుంటే. అందుకని ఆ విధంగా ఎదుట వ్యక్తిని చెప్పే అవకాశం ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? వినడానికి ముందు ప్రయత్నం చేయాలి. ఆ వినడానికి ప్రయత్నం చేస్తే మనకున్న పరిజ్ఞానంతో పాటుగా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి పరిజ్ఞానంలో విలువైనదిగా తాను భావించేటువంటి అంశం ఏదైతే ఉందో అది మనకు చేరుతుంది. అంటే మన జ్ఞానం మనకుండగా వినే జ్ఞానం కూడా కలిసిందనమాట. అలా రెండూ కలిసేటప్పటికీ మనం చేసేటువంటి పనిలో మెరుగుదిద్దుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది.
అందుకని దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే చదివేటప్పుడేమో చదివేవాడిని తోడు తీసుకోవాలి. వృత్తి విషయంలో ఆత్మీయుల సలహా తీసుకుని ఆచరణలో పెట్టాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే వైవిధ్యంతో ఇబ్బంది పడుతుంటుంది. అంటే ఒకసారి ఎదుటి వ్యక్తికి నష్టాన్ని కలిగించే ఆలోచనలు రావచ్చు, మరికొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి మేలు చేసే ఆలోచనలు తాను నష్టపోవచ్చు. వారెన్నడూ కూడా మంచివి కావు. అంతేకాకుండా కొంచెం ఎదుటి వ్యక్తికి ఇది బాగా నచ్చాలి అనేటువంటి భావనతో ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తికి నచ్చడం అనేటువంటిది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. అసలు ఎదుటి వ్యక్తికి నచ్చడం అనేటువంటిది ప్రధానమే కాదు. ఎందుకు ప్రధానం కాదు అంటే ఎదుటి వ్యక్తికి మేలు చేసేదాన్నే మనం చెప్పాలి. ఎదుటి వ్యక్తికి మేలు చేసేదాన్ని మనం చెప్పిన తర్వాత అతను అతనికి నచ్చకపోతే వినడు. వినకపోతే నష్టపోయేది అతనే. కానీ చెప్పడంలో లోపం చేస్తే పాపం వచ్చేది మనకి. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పేటువంటి సలహా మేలైనదే చెయ్యాలి. అలా చేయడానికి మనం ప్రయత్నించాలి. అందుకని వృత్తి విషయంలో మనం ఎదుటి వ్యక్తికి ప్రియం చేద్దామనేటువంటి భావనకు ప్రాధాన్యం ఇవ్వకుండా మేలు చేయాలి అనేటువంటి తపనతో ఉండాలి. అలాగే మనకు సాముదాయికమైనటువంటి ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తిగతమైన స్వల్ప ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా వృత్తి స్థానంలో ఎదుర్కొనేటువంటి సమస్యల్లో విఘ్నాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ విఘ్నాలను అధిగమించడం కోసం క్షిప్రప్రసాద గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని సూర్యోదయానికి ముందుగా జపం చేసుకోవడం ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు అది బాగా మేలు చేసేదిగా ఉంటుంది. అలా మనం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా దీన్ని గుర్తించాలి. గురుగారు, మిథున రాశికి సంబంధించి చాలా విషయాలని ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, మిథున రాశికి సంబంధించి గురుగారు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.